భారతదేశంలో గనక ఉత్తమ మహిళ ఉత్తమ భార్య లాంటి అవార్డ్స్ ఏమైనా గనక ఉండి ఉంటే బహుశా ఈ దుర్మార్గాలకే చెంతాయం. ఎందుకనంటే నిజంగా ఇక్కడ నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. తన భర్తని చంపడం కోసం ఎన్ని కుట్రలు పన్నింది మధ్యప్రదేశ్లోని ఈ సోనం అనేటువంటి మహిళ. హనీమూన్ కోసం తీసుకెళ్లి భర్తని హతమార్చి అక్కడి నుంచి పరారైపోయి వేరే ఒక ప్రాంతంలో పోలీసులకు పట్టుబడితే తనకి ఏమీ తెలియదన్నట్టు నటించింది. కానీ పోలీస్ స్టైల్లో కొంత ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అసలు విషయాన్ని ఒప్పుకుంది. ఇక్కడ సోనం అనేటువంటి ఈ 24 ఏళ్ల అమ్మాయికి అంతకంటే మునిపే తన ఇంట్లో తన అన్నకి సంబంధించినటువంటి కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి రాజ్ కుష్వాహాతో ఒక లవ్ అఫేర్ స్టార్ట్ అయిందట. సో అది లవ్ కాస్త ముదిరింది. ఆ లవ్ అలా ముదిరడంతోనే ఆఫ్టర్ ఆల్ ఒక అకౌంటెంట్కి నా కూతురుని ఇస్తాను, చెల్లెని ఇస్తానని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరి మధ్య కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి రాజ్ కుష్వాహా ఎవరైతే ఇక్కడ కనిపించే వ్యక్తి ఉన్నారో కింద తన బాయ్ ఫ్రెండ్ని పంపించేశారు ఉద్యోగంలో నుంచి. ఆ తర్వాత బలవంతంగానే ఒక రకంగా రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. సో పెళ్ళైనటువంటి 4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ రాజా కుష్వాహా మళ్ళీ చేరిపోయాడు ఉద్యోగంలో. సో రాజా కుష్వాహా తన బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలిసింది. ఇక ఈ హత్యకి ప్లాన్ వేసింది. ఇలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన పూర్తిగా అక్కడే ప్రణాళిక రచించింది. ఆ తర్వాత వచ్చిరాగానే అత్త వాళ్ళ ఇంటికి వచ్చిరాగానే రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసింది. తనే టికెట్లు బుక్ చేసింది. తనే ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఏ రోజున ఏం చేయాలి, పూర్తిగా కూడా స్కెడ్యూల్ అంతా రాసింది ఈ సోనం అనేటువంటి అమ్మాయే, ఈ ఉత్తమురాలే.